అండి మొత్తానికి అయితే మా మహేంద్ర నీళ్ళు అయితే చూసారు కదా ఏ విధంగా రెడీ అయిందో. అయితే నేను లాస్ట్గా ఒక డిజైన్ అయితే వేస్తున్నాను, లవ్ సింబల్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా పెళ్ళి అవుతుంది కదా న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి వాళ్ళ పేర్లు అనేది ఈ సింబల్స్లో ఇట్టగా చేయాలని చూస్తాను. ఎందుకంటే ఈ గోడ కొంచెం బాగా ప్లెయిన్గా ఉంది కదా, కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి ఈ సింబల్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకంటే రేపు మా బంధువులు విజయవాడ నుంచి కూడా వస్తారండి, చాలామంది బంధువులు ఉన్నారు నాకు విజయవాడ సైడ్ కూడా ఇట్టగా చాలామంది వస్తారు. అయితే కొంచెం లుకింగ్ బాగా కనపడాలని చెప్పి నేను ఈ విధంగా డ్రా చేస్తూ ఉన్నాను. అది ఎట్లా చేస్తానో చూస్తూ ఉన్నాను. ఇదైతే ఇందాక చేశాను చూపిద్దాం అన్నట్టు అట్టే మర్చిపోయి ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. వారి పెళ్లి సందర్భం పెట్టాలి పేరు మొత్తం ఈ రంగు అయితే బాగుంది అన్న, బాగానే ఉంటుంది సుబా. ఆ కర్తలో బాగుండేది, అన్యాయకూడదు, చండాలంగా ఉండేది. సరే చూద్దాం. ఓకే అండి, ఈ విధంగా సింబల్స్ డ్రా చేసిన తర్వాత దీంట్లో మా వాడి పేరు, మా వదిన మా దీనమ్మ గారి పేరు, వీడి పేరు దానయ్య, వాడి పేరు ఆమె పేరు దీనమ్మ. లేదు పేర్లు వేసి ఇటు సైడ్ ఏమో మా ఇంటి పేరు వేస్తామండి, పెద్దింటి వారి పెళ్లి సందర్భం అన్నట్టు డ్రా చేస్తాను. ఇంకా అయితే చూస్తామండి వీడియో అయితే. నా ఆర్ట్ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ తెచ్చినవరా నువ్వు. అదే అది దాగరు నానే ఎవరు అది ఓకేనండి. ఇంకా మా ఫ్యామిలీ కోసం చెప్పేసి థమ్స్ స్ప్రైట్ తీసుకొచ్చాను పార్టీ అని చెప్పేసి. ఇదే బాగుంది థమ్స్ తాగు, అంత కెమికల్ ఎక్కువ ఉంటాయి. సుబ్బునాడు కావాలంటే ఇది తాగారా, మా నల్ల తాగారు ఒకసారి తెల్ల తాగండి. ఓకేనండి, మా వాడే పెయింట్ బాగా వేస్తా ఉన్నాడు. ఇంకా మహేంద్ర బాబు అనాలి, అలానే ఇంకా దేవేన అని చెప్పేసి పేరు రాయాలి, అందుకని చెప్పేసి డ్రాయింగ్ చేస్తున్నాడు. గ్లాసు లేరా ఏమమ్మా రంగే తింటారు అదన్నా అట్లా బాటర్ అన్నా ముందైతే ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేస్తాను, ఫేస్ చేయాలి, ఫిల్ చేసేయాలి. ఈ విధంగా ముందైతే అవుటర్ లుక్ వేసిన తర్వాత మనం డ్రా చేసుకోమంటే ఇప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో అప్పుడు మనం కొంచెం క్లియర్ చేసుకోవచ్చు. ఒకేసారి పెద్దదాన్ని చేసాం అనుకో కొంచెం తేడా పడుతుంది బొమ్మ అనేది, అందుకని చెప్పి ఈ విధంగా చేస్తాం. ఓకే అండి, ఎట్టనే ఎండ కొంత ఇప్పుడు టైం చేసి ఇంకా 3:30 మొదలవుతుంది. స్ప్రైట్ ఎందుకు ఇట్ట పస్సావు స్ప్రైట్. ఓకే, ఈ విధంగా మొత్తం నేను డ్రా చేసిన తర్వాత చూపిస్తాను. నేను డ్రా చేసేటప్పుడు చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు అయితే మా నాన్నమ్మ ఒక మాట అంటుంది. ఇప్పుడు మా నాన్నమ్మ పెళ్ళైన తర్వాత మా తాతయ్య విజయవాడ, మా అసలుకి నేటివ్ ప్లేస్ అయితే మాది బ్రాహ్మణపల్లి అండి. బ్రాహ్మణపల్లి నుంచి విజయవాడ వెళ్ళాం, అక్కడ కొన్నాళ్ళు మా తాతయ్య జాబ్ చేశాడు. అయితే మా నాన్నమ్మది ఇక్కడే పల్లెటూరు అండి. మా నాన్న బరువులు కాసుకునేది అయితే ఇప్పుడు చూడు అసలు మాటలు ఏ రకంగా ఉంటాయి అంటే, మా నాన్న పేరు రత్నారావు అండి. అయితే మా నాన్న ఏ విధంగా పిలిచింది అంటే, రత్నారావు కదా, మా నాన్న ఏ విధంగా పిలిచింది అంటే అరే రత్న అని పిలిచింది. మా బాబాయ్కు అరే చిన్ని ఇట్రా అని ఆ విధంగా అసలు హై క్లాస్లో మాట్లాడింది మా నాన్న అయితే. ఇప్పుడు కొంచెం మా నాన్న ఆ స్టోరీ చెప్పేది ఏమండి, అది చెప్పినాడమా ఏ లేదు చెప్పు చెప్పు చెప్పాడు. ఇప్పుడే యువత ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకసారి ఉన్నాం మేము. ఇక మా అమ్మగారు కానీ మా ఆంటీ కానీ మా బాబాయ్ కానీ అందరం ఒకసారి ఉన్నాం కదా. మాలో ఒకళ్ళే తక్కువ మా ఇంటి పెద్ద మా తాతయ్య. ఆయన గుర్తు వచ్చేసరికి పాపం మా నాన్నకి అయితే ఏడు బాగట్లేదండి. ఇప్పుడు అంటే అదొక హ్యాపీ మూమెంట్ అండి. ఇన్నాళ్ళు కలిసి ఉండి ఒకసారి విడిపోయి ఉంటే అసలు ఆ బాధ వేరు, చెప్పలేము. అంటే వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఇది చిలక అది అంటారు చూసినావా, ఏదో ఒకటి ఉంది. ఆ విధంగానే మా తాత ఎక్కడికి వెళ్ళినా సరే మా నాన్న తీసుకెళ్తాడు. అట్టగా మా నాన్నని పెళ్ళైన కొత్తలో విజయవాడ తీసుకెళ్ళి, ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఆమెని విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో అంతా చూపించి అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అలాంటి మెమరీస్ అన్ని ఇచ్చేసి ఒకసారికి వెళ్ళిపోయేసరికి మా నాన్న మర్చిపోలేదు. ఇట్టకే ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ అని వచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా అదే ఎవరు ఇంకా అది అంటే మాకు బాధగా ఉంది. పద్దాకలు బాధపడ్డాం కానీ ఇంకా చేసేది ఏం లేదు కదా.
ఇంకా ప్రశాంతంగా ఆయన వెళ్ళిన ప్రశాంతంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మెమరీస్ అనేది ఆ విధంగా మనం ఇంకా రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా అదండి మా ఈ విషయం అయితే. ఇప్పుడైతే నా ఆర్ట్ చూసారా, ఈ విధంగా అయితే అవుటర్ లుక్ అయితే డ్రా చేశాను. ఇంకా పోయేసరికి ఆయన ఒక్క ఉంటే బాగుండురా అని. అండి ఇప్పుడైతే మన ఆర్ట్ కూడా సగం వరకు అయిపోయింది. సింబల్స్ అయితే డ్రా అయిపోయినాయి చూసారా. మన ఆర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది. చాలా బాగుంది కదా. నా ఆర్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఆర్ట్ని బట్టి తర్వాత ఇంకో ఆర్ట్ డ్రా చేస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఏం చేయబోతున్నానంటే లోన ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని రెడ్ ఆక్సైడ్ అంటారండి. దీంట్లో సిమెంట్లో కలర్ యాడ్ చేసి రెడ్ ఆక్సైడ్ అనే కలర్ యాడ్ చేసి దీన్ని ఈ విధంగా వేయాలి. మొన్న ఫ్లోరింగ్ అయినప్పుడు వేయలేదు, ఆ రోజు లేట్ అయిపోయేసరికి వేయలేదు. ఇప్పుడైతే ఈ విధంగా మన రెడ్ ఆక్సైడ్ అంతా డ్రా చేసుకున్నాం. చూసారా ఈ విధంగా మొత్తం డ్రా చేయాలి. సో ఈ విధంగా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత చూపిస్తాను, ఓకేనా. చూస్తాం అన్నట్టు. చూసారు కదా ఈ విధంగా మొత్తం బోర్డర్ డ్రా చేసేసాం అదండి. ఇంకా మనం పెయింట్ కూడా శుభ్రంగా వేసేసాం. నిన్న కామెంట్ చేశారు కదా పెయింట్ అంతగా బాగలేదన్నారు. అయితే నిన్న తడిగా ఉండడం వల్ల అంత క్లారిటీగా కనపడలేదు. సో ఈరోజు చూసారు కదా ఏ విధంగా ఉందో. మన ఎల్లో అండ్ పింక్ కలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇటుపక్క కూడా ఏ విధంగా మొత్తం డ్రా చేసేసాం. ఇప్పటికైతే దీన్ని కూడా చేసేసాం. అదేం కాదు, ఓకే అండి. చూసారు కదా ఏ విధంగా అయితే డ్రా చేశానో. నా ఆర్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది ఎట్టుందో కొన్ని కామెంట్ చేయండి. ఆ లైట్గా పెయింట్ కారిందండి, అది రేపు పొద్దున రెక్టిఫై చేయాలి. సో దాన్ని కరెక్ట్ చేయాలి. ఇంకైతే ఈ విధంగా అయితే చేశాను. ఇప్పటికైతే వీడియో ఇంకా రేపు పొద్దున చూపిస్తాను బాగా క్లారిటీగా. ఇప్పుడు చీడ పడిపోయిందండి, 7 వచ్చిన టైం. రేపు పొద్దున చూపిస్తాను ఎట్లా చేస్తాను కథ అనేది.